ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఒకసారి కొద్దిసేపు స్నేహితుల దినోత్సవం కోసం చెప్పుకొని తర్వాత మనం జన్మాష్టమి మీటింగ్లోకి వెళ్దాము. మనందరికీ తెలుసు, బహుశా ఇవాళ జనం కూడా అందుకే తక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ అందరికీ విష్ చేయడానికి వెళ్ళిపోయి ఉంటారు అందరూ కూడా. కానీ నిజానికి మన జీవితంలో అనేక మంది రక్త సంబంధికులు రకరకాల రిలేషన్స్లో ఉంటారు. కానీ స్నేహానికి ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి. ఎవరైనా స్నేహితుడు లేనటువంటి వ్యక్తి ఉన్నారా? ఎవరైనా? చిన్న పిల్లలకి కూడా స్నేహితులు ఉంటారు, స్కూల్లో కాలేజీలో. స్నేహితులు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? అన్ని సందర్భాలలో అన్ని విషయాలలో అంతమంది వ్యక్తులకు కూడా స్నేహితులు ఉంటారు. ఆఖరికి సాధువులకు కూడా ఉంటారు స్నేహితులు. కేవలం బయట ఉండేటువంటి వాళ్ళకే కాకుండా సాధువులకు కూడా స్నేహితులు ఉంటారు. స్నేహానికి ఉన్నటువంటి వాల్యూ అటువంటిది. అసలు నిజానికి స్నేహం కోసం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి మాట్లాడుకోవాల్సింది కృష్ణుడి కోసమే మాట్లాడుకోవాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి స్నేహాలు, ప్రేమలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ దేనితో ముడిపడి ఉన్నవి అంటే కేవలం ధనంతో ముడిపడిపోయి ఉన్నాయి. ఈ భౌతిక జగత్తులో ఫ్రెండ్స్ కానీ ప్రేమ కానీ ఎట్లా ఉంటుంది అంటే 2 రోజులు పరిచయం అయితే చాలు ధనాన్ని ఇట్టే అడిగేస్తూ ఉంటారు చాలామంది. అక్కడ వీళ్ళిద్దరిని ఎవరు విడగొట్టేస్తారంటే ధనం విడగొట్టేస్తారు వీళ్ళిద్దరిని. అందుకే చాలామంది అంటారు ధనం దగ్గర ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా విడిపోతారు అని చెప్పి అనుకుంటారు. అంటే ఈ భౌతిక జగత్తులో ప్రేమ కానీ స్నేహం కానీ ఏ విధంగా ధనంతో ముడిపడిపోయి ఉంది అంటే నిజానికి మన అందరికీ ఏమి ఇష్టము అంటే ధనం అంటేనే ఇష్టం. మనం అనుకుంటాం కానీ అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పి. ఎందుకు ధనం ఇష్టము అంటే ధనము మన శరీరానికి సహకరిస్తుంది. నిజానికి మనందరికీ శరీరం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ శరీరానికి సంబంధించినటువంటి ధనం అంటే చాలా ఇష్టం. కానీ విచిత్రం ఏంటంటే మన పరిస్థితి ఎలా ఉందండి ఈ రోజుల్లో? ధనాన్ని సంపాదించేటటువంటి ఆతురతలో ఆ ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు మనకి. సంపాదించి 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 ఒకరోజు దాన్ని తీసుకెళ్ళి తేనెటీగలన్నీ కష్టించి 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 అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మకరందాన్ని సేకరించి తీసుకొచ్చి ఒక తొట్టెలో తేనెని పెడితే దానిని వాడెవడో వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తేనెటీగ ఏమైనా ఎంజాయ్ చేస్తుందా? ఇక్కడ తేనెటీగని ఏమైనా అనిపిస్తుందా? సో ఇదే విధంగా మనం కూడా ఆ విధంగా ఈ విధంగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ప్రయాణం చేసి ధనాన్ని ఆర్జించి సంపాదిస్తూ ఉంటే దాన్ని ఎవడో పట్టుకెళ్ళిపోతున్నాడు వచ్చి. సో మరి ఇటువంటి కష్టాన్ని పడడం అవసరమా చెప్పండి? అసలు నిజానికి ఇంత కష్టం దేనికోసం తీసుకుంటున్నాం అంటే మన శరీరం కోసమే, మన శరీరానికి ఉన్నటువంటి ఉపాధుల కోసమే. కానీ కృష్ణుడు భాగవతంలో చెప్తూ ఉన్నారు. భాగవతంలో ఏం చెప్తున్నారంటే సర్వోపాధి వినిర్ముక్తం. అన్ని ఉపాధుల్ని ఎవరైతే వదులుకుంటారో, ఉపాధి అంటే దాని అర్థం ఏంటి? మన ప్రభుత్వాలు చెప్తున్నాయి ఉపాధి కల్పన పథకం అని చెప్పి అంటారు. ఉపాధి కల్పన పథకం అంటారు. ఉపాధి అంటే దాని అర్థం ఏంటంటే పని కాదు. ఉపాధి అంటే ఇది నన్ను రక్షిస్తుంది అనేటువంటి భావన. ఇంకో నేను ఇక్కడ ఈ ఎల్ఐసిలో ఇంత డబ్బులు దాచాను, నేను ఈ చిట్ ఫండ్లో ఇంత డబ్బులు దాచాను, లేదంటే ఇంత బంగారాన్ని కొన్నాను, లేదంటే ఇంత ఇక స్థలాన్ని కొన్నాను. ఇవన్నీ ఉపాధులు అన్నమాట. ఈ ఉపాధులన్నీ నన్ను రక్షిస్తాయి అని చెప్పి అనుకుంటున్నాం అంతే. ఈ ఉపాధులన్నీ నన్ను రక్షిస్తాయి అనుకుంటున్నాం. కానీ నిజానికి ఈ ఉపాధులన్నీ ఉన్నవాడిని ఎవరిని ఏమీ రక్షించట్లా. ఈ ఉపాధులన్నీ ఎవరిని ఏమీ రక్షించట్లా. మనందరికీ తెలుసు మైకేల్ జాక్సన్ చాలా చిన్న వయసులోనే చనిపోయాడు.
చాలా చిన్న వయసులోనే, పెద్ద వయసు కూడా కాదు ఆయన. సో చాలా ఆయనకి నేమ్, ఫేమ్ అన్నీ కూడా ఆయన అంటే ఎవడు పొందలేని వయసులోనే అన్నీ వచ్చేసినాయి. నేమ్, ఫేమ్ అన్నీ కూడా వచ్చేసినాయి. కానీ అతని దగ్గర ఉండేటువంటి ధనముతో ఎంతమంది డాక్టర్స్నైనా కొనగలిగాడు, కానీ ఆయువుని కొనగలిగాడా? డాక్టర్ని కొనగలమేమో కానీ ఆయుష్ని కొనలేము కదా. సో ఆ విధంగా చనిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం సంపాదించినటువంటి నేమ్ కానీ, మనం సంపాదించిన ఫేమ్ కానీ, మనం సంపాదించినటువంటి స్థలము కానీ, మనం సంపాదించినటువంటి ఆస్తి కానీ, ఇది ఏది మనుషుల్ని రక్షించదు. అట్లీస్ట్ భక్తులైనా అర్థం చేసుకోవాలి. సో మనల్ని రక్షించేది ఏమిటి అంటే, అభయుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో ఆ అభయ హస్తం ఏదైతే ఉందో, మీరు చూడొచ్చు, కాంచీపురం వెళ్తే కాంచీపురంలో వరదరాజస్వామి చేతి మీద మాసుచహ ఉంటుంది. మాసుచహ అంటే అర్థం ఏమిటంటే, నేను నిన్ను రక్షిస్తాను, భయపడకు. ఈ మాట మీద నమ్మకం ఉండాలి మనకి. ఈ నమ్మకం లేక ఏం చేస్తున్నామంటే ఉపాధుల్ని వెతుక్కుంటున్నాం. రోజు కూలి చేస్తూ ఉంటాడు. ఆ కూలి చేసేవాడికి రోజుకి 500 వస్తుంది. అది వాడికి చాలా. రోజుకు 1000 రూపాయలు వస్తే బాగుంది అనుకుంటాడు. రోజుకి 1000 రూపాయలు వచ్చేవాడు అనుకుంటాడు, నాకు ఇది సరిపోవట్లేదు, రోజుకు ఒక 5000 వస్తే బాగుంది. వాడు అనుకుంటాడు, నాకు రోజుకు ఒక 10,000 కావాలంటాడు. రోజుకి 1,00,000 రూపాయలు వచ్చేవాడు, నాకు ఇది చాలట్లేదు అంటాడు. రోజుకి 10,000 వచ్చిన, రోజుకి అంతకన్నా ఎక్కువ వచ్చేవాడు కూడా నాకు చాలట్లేదు. అంటే మనిషికి ఎక్కడా కూడా సంతృప్తి అనేటువంటిది లేదు. ఈ సంతృప్తి పడకుండా పరుగులు పెడుతూ ఉన్నాడు. ఏ విధంగా పరుగులు పెడుతూ ఉన్నాడంటే, ఒక యజమాని గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడంట. అసలు గాడిద మీద ఎట్లా ప్రయాణం సాగుతుంది చెప్పండి? కానీ ఎంత తెలివిగా గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడో తెలుసండి. గాడిదకి ఒక కర్ర కట్టి ఆ కర్రకి ఒక క్యారెట్ కట్టాడు. అది క్యారెట్ అందుతుంది అని చెప్పి పరుగులెడుతుంది. అది పరిగెడితే కొద్ది క్యారెట్ పరిగెడుతూనే ఉంది, ఎందుకంటే కర్రకి ఉంది. అది దొరుకుతుంది అని ఆలోచిస్తుంది. దాన్ని బుర్ర పెడితే అది దొరకదు అని అర్థమవుతుంది. మనం కూడా అంతే. ఈ ప్రయత్నంలో, ఈ ధన సంపార్జనలో, ఈ ధనాన్ని అర్జించేటటువంటి క్రమంలో పరుగులు పెడుతూ ఉన్నాం. కానీ ఈశోపనిషత్తు చెబుతుంది, ఈశావాస్యమిదం సర్వం. కోటాగా నీకు ఎంత కేటాయించి ఉందో కర్మ సిద్ధాంతాన్ని బట్టి అంతే పొందుతావు. నువ్వు రాత్రి పగలు పని చేసినంత మాత్రాన అంతకన్నా ఎక్కువ పొందవు. సో మనం మానవుడిగా జీవించినందుకు ఎంత పని చేయాలో అంత పని చేయాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆహారం యుక్తంగా ఉండాలి. ఈరోజు నాకు ఇష్టమైంది వండారని చెప్పి మనం 2-3 కేజీలు తినలేం కదండి. ఎంత తినగలమో అంతే తినగలుగుతాం. బాగుంది అని చెప్పి లోపల కూరే అనుకోండి, పేలిపోతుంది, పొట్ట పేలిపోతుంది. అదేవిధంగా ఆహారం యుక్తంగా ఉండాలి, విహారం యుక్తంగా ఉండాలి. విహారం అంటే శరీరం కోసం తిరగడము, ఆనందం కోసం తిరగడము. దీంట్లో ధన సంపాదన అన్నీ వస్తాయి, ఇంద్రియ సుఖము అన్నీ వస్తాయి, ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఏవి కూడా ఆనందాన్ని ఇవ్వలేవు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్నేహాలు, ప్రేమలు అనేటువంటివి దేనితో ముడిపడి ఉన్నవంటే ధనముతో మాత్రమే ముడిపడి ఉన్నవి. ధనముతో. ఇద్దరు ప్రేమికుల మధ్య ధనం వల్లే గొడవలు అవుతాయి. ఎందుకంటే గిఫ్ట్లు ఇవ్వాలి, పాపం కొనేసి వీడిలాగా. ఏదైనా గిఫ్ట్ ఒక రోజు ఇవ్వలేదంటే అయిపోయింది, ఆ రోజు ఆ ప్రేమ కట్, విఫలం. అలాగే స్నేహితులు, అరే నాకు ఇంత డబ్బు కావాలి సహాయం, వాడు ఇవ్వలేదు అనుకోండి, నీ స్నేహం కట్ అంటాడు, పచ్చి. ఇంకా స్నేహం అంటే అర్థం చేసుకోవడం కదా, భావాన్ని అర్థం చేసుకోవడం కదా. అందుకని అందరూ అనుకుంటారు సుదాముడు అంటే కుచేలుడు కృష్ణుడికి స్నేహితుడు అనుకుంటారు. స్నేహితుడు కాదు కృష్ణుడికి, సఖుడు.
సఖహ అంటే అర్థం ఏంటంటే హృదయాంతరాలంలో ఉండేటటువంటి భావం సఖహ అంటే. అందుకని మిత్రుడు కాదు, కానీ భౌతిక జగత్తులో అందరూ మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ. కానీ సఖుడు అంటే ఇంకా వాడి హృదయాన్ని వీడి హృదయాన్ని వాడు అర్థం చేసుకునేటటువంటి వాడు. మరి మనందరికీ తెలుసు, స్నేహం కోసం తెలుసుకోవాలి అంటే ఎవరి కోసం తెలుసుకోవాలి? మొదట కృష్ణుడి కోసమే తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు చిన్న వయసులో ఆయన అంటే అందరికీ ఉదాహరణప్రాయంగా ఉజ్జయినిలో సాందీపముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సాందీపముని ఆశ్రమానికి వెళ్తే ఆ ఆశ్రమంలో గురువు గారి దగ్గర విద్యాబోధనలు నేర్చుకుంటున్నటువంటి సమయంలో ఒకరోజు రాత్రి గురువు గారు చెప్పారు, అరణ్యానికి వెళ్ళి కట్టెలు తీసుకురండి అన్నారు. ఆ సేవ ఎవరికి అప్పచెప్పారు? సుధాముడికి. నిజానికి కుచేలుడు కదా ఆయన పేరు, సుధామ. కుచేలుడు అని ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. సుధాముడికి మరియు కృష్ణుడికి అప్పచెప్పారు. కృష్ణ సుధామ ఇద్దరు కూడా అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో కట్టెలన్నీ కొట్టుకొచ్చారు. సాయం సంధ్య వరకు కూడా ఆ కట్టెల్ని కొడుతూ ఉన్నారు. సాయం సంధ్య వరకు కట్టెలు కొట్టారు. అక్కడ మధ్యాహ్నం వాళ్ళు తెచ్చుకున్నటువంటి చందులు తిన్నారు. సాయం సంధ్య వరకు కట్టెలు కొట్టారు. ఇంకా బయలుదేరుదామనే సమయంలో ఈ కట్టెలన్నింటినీ మూట కట్టుకున్నారు. బయలుదేరుదామన్న సమయంలో వర్షం, భయంకరమైనటువంటి వర్షం, భీకర వర్షం, అరణ్యంలో వర్షం వచ్చేసింది. ఇంకేం చేయాలో తెలియక కిందంతా ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. ఈ కొట్టినటువంటి కట్టెలన్నింటినీ కూడా గురువు గారి యజ్ఞ సమితులు ఇవన్నీ ఎక్కడ తడిచిపోతాయని చెప్పి వాళ్ళ శరీరం మీద ఉండేటువంటి వస్త్రాలను తీసుకొచ్చి ఆ కట్టెలకి చుట్టి అవి తడవకుండా ఆ చెట్టు మీద పెట్టి వీళ్ళు కూడా ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చొన్నారు. రాత్రంతా గడిచిపోయింది. వర్షం తగ్గట్లేదు, బోరున వర్షం వచ్చేస్తుంది. మరి సాయం సంధ్యా సమయం అయిపోయింది, భోజనం చేయాలి కదా. భోజనం తినడానికి భోజనం కూడా ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో కట్టి పడేశారు. ఆ సమయంలో సుధాముడు కృష్ణుడికి సహాయం చేశాడంట. ఆ సహాయాన్ని మర్చిపోకుండా కృష్ణుడు ఎంతటి సహాయాన్ని చేశాడో చూడండి. కానీ సుధాముడు కాలక్రమేణా వయసు పెద్దదైంది, కానీ కటిక బీదవాడిగా ఉండిపోయాడు. ఎంతటి కటిక బీదవాడిగా ఉన్నాడంటే భాగవతం చెప్తుంది, దారిద్ర దేవత కూడా భయపడుతుందండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి. దారిద్ర దేవత కూడా భయపడుతుంది. కనీసం ఒంటి మీద వస్త్రం కూడా లేదు. భార్య దగ్గర ఒకే వస్త్రం ఉంది, ఆ వస్త్రాన్ని ఈయన కట్టుకుంటున్నాడు. ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఆ వస్త్రాన్ని కట్టుకుంటున్నాడు. మరల తీసుకొచ్చే భార్యకి ఆ వస్త్రాన్ని ఇస్తున్నాడు. కేవలం కౌపీనాన్ని మాత్రమే ధరించి ఉన్నాడు. పక్క చిక్కిపోయాడు. శరీరం అంతా కూడా కృంగిపోయింది. ఎముకలు బయటకు వస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గుజరాత్లో పోర్బందర్లో సుధామపురి అనేటువంటి ప్రదేశం ఉంది. ఇక్కడ సుధామ ప్యాలెస్కి వెళ్తే సుధాముడి యొక్క ఫోటో కనిపిస్తుంటుంది. ఎంత అద్భుతంగా గీశారంటే పక్క చిక్కిపోయి ఆయన శరీరంలో ఉండేటువంటి ఎముకలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. కృష్ణుడి యొక్క స్నేహితుడు ఎంత ఘనంగా ఉండాలి చూడండి. కానీ అటువంటి కృష్ణుడి యొక్క స్నేహితుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది. అందుకే చాలామందికి తెలియదు, కృష్ణ అంటే ముందు కష్టాలు వస్తాయి, అందుకని కృష్ణుడిని పూజించొద్దు అంటారు. కృష్ణుడిని పూజించొద్దు, కష్టాలు వస్తాయంటారు. కృష్ణుడు ఎప్పుడు పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షలో నెగ్గితే మన జీవితం చూసుకోవాల్సిన పనిలే. ఆ నెగ్గే సమయంలో అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోతారు అంతే, భయపడిపోయి. సో ఆ ఒక్క అడుగు మనం ముందుకు వెయ్యాలి. అయితే ఆ భార్య ఎప్పుడు చెబుతూ ఉంటుంది, నీ స్నేహితుడు కృష్ణుడు కదా, ద్వారకకి రాజు కదా, నీ స్నేహితుడిని అడిగితే సహాయం చేయడా? కానీ ఇంత కటిక పేదరికంలో ఉన్నాం మనం. కనీసం ఉండడానికి ఇల్లు లేదు, బిడ్డలకి పెట్టడానికి తిండి లేదు. కనీసం ఒక్కసారన్నా నీ యొక్క స్నేహితుడిని కలవచ్చు కదా అని చెప్పంటే భార్య యొక్క ఒత్తిడి మూలంగా స్నేహితుడిని కలవడానికి బయలుదేరాడు. అక్కడి నుంచి సుమారుగా 250 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 250 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరాడు. మరి కృష్ణుడి దగ్గరికి వెళుతూ ఏదైనా తీసుకువెళ్ళాలి కదా, ఖాళీ చేతులతో తీసుకెళ్ళకూడదు కదా. మీరు ఎంతమంది
కృష్ణుడి కోసం ఏం తెచ్చారు? కృష్ణుడి కోసం ఏం తెచ్చారో చెయ్యొద్దండి. పనస్తములు తెచ్చారు, తులసి, అటుకులు. కృష్ణుడికి ఇష్టం అన్నారా? దానిమ్మకాయలు తెచ్చారు. మిగతా వాళ్ళు మేము అలా కాదు ప్రభుజీ, శరణాగతి పొందేసాం, అందుకే ఖాళీ చేతులతో వచ్చాం. కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా తేవాలి. పువ్వో, పండు, పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే భక్త్యా ప్రయశ్యతి అన్నాడు కృష్ణుడు. మీరు ఇంట్లో బిడ్డలు, చిన్న చిన్న పిల్లల్ని పెంచుతున్నారు. నాన్న బయటికి వెళ్ళి వచ్చాడంటే ఏం చూస్తాడు కొడుకు? నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఏముందలే, కృష్ణుడు చూస్తాడా లేదా? ఆయన ఏం చూస్తాడేంటి? నాన్న బయటికి వెళ్తే కొడుకు ఏ విధంగా చూస్తాడో జగన్నాథుడు అలా చూస్తాడు. మీరేం తెచ్చారో అని. మీరేం తెచ్చారో, ఎంతటి ప్రేమ అంటే మీరేం తేవట్లేదంటే దాని అర్థం మీకేం ప్రేమ లేదు ఆయన పట్ల. లేదు ప్రభుజీ, మేము సుధామ సేవిస్తాం కదా, వెళ్ళలేదా? ఇంకేం తేమ ఏంటి? ఆయన మీకు బాకీ ఉన్నాడా? మీరు ఆయనకి బాకీ ఉన్నారా? మనం ఎంత సేవ చేసినా ఆయన బాకీ తీర్చలేం. ఆయన బాకీ తీర్చలేం. తీర్చలేక ఒక ఆయన పడుకున్నాడు, అక్కడ కూర్చున్నాడు. గోవిందరాజస్వామి లెక్క పెడుతూ ఉన్నాడు. కుబేరుడి దగ్గర అప్పు చేశాడు వెంకటేశ్వర స్వామి. కుబేరుడి దగ్గర చేసినటువంటి అప్పు వెంకటేశ్వర స్వామి తీర్చకపోతే మనము వెంకటేశ్వర స్వామి యొక్క అప్పు ఎట్లా తీర్చగలుగుతాం? మనం ఇలా తలనీలాలు తీసుకున్నంత మాత్రాన ఆయన అప్పు తీరిపోతుందా? ఎందుకంటే భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. మనం మోక్షాన్ని పొందడానికి ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు. ఇంత శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఈ జన్మ సార్థకతకు ఉపయోగపడి ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు చూస్తున్నాం మనం సమాజంలో ఈరోజు ఎన్నో జంతువులు అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నాయి. భగవంతుడు మనకి అన్ని బాగానే ఇచ్చాడు కదా. కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, మంచి అందాన్ని ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు కదా భగవంతుడు. మరి ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతామా? తీర్చుకోలేము. అందుకు భగవంతుడి కోసం మనం ఏం చేయాలంటే మన ప్రేమని వ్యక్తం చేయాలి. ఎట్లా వ్యక్తం చేయాలంటే ఆయన కోసం ఈరోజు నా కృష్ణుడి కోసం నేను ఇది పట్టుకెళ్తున్నాను. ఏమి ఇంటి దగ్గర పువ్వులు ఉండవా? ఒక మాలకుట్టి తీసుకురావచ్చు కదా, ఒక తులసి మాలకుట్టి తీసుకురావచ్చు కదా, లేదంటే ఒక ఫలమో తీసుకురావచ్చు కదా. కృష్ణుడికి ఇవేమీ అవసరం లేదు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అందుకు సుధాముడు ఊరికినే పట్టుకెళ్ళాడు, అటుకులు పట్టుకెళ్ళాడు. అది కూడా ముక్కిపోయిన అటుకులు, అవేం పెద్ద రుచి లేవు, ముక్కిపోయినటువంటి అటుకులను తీసుకెళ్ళాడు. ఆ అటుకులు తీసుకెళ్తూ ఉంటే తన శరీరం ఎలా ఉంది అంటే ఆ వస్త్రాలన్నీ కూడా, ఈ వస్త్రాలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి, కానీ సుధాముడి వస్త్రాలు అలా లేవు. తెల్లని వస్త్రాలే వేసుకున్నాడు. బ్రాహ్మణుడు అంటే ఒక పంచి, ఒక ఉత్తరీయం వేసుకుంటాడు అంతే. ఆయన ఉత్తరీయానికి ఆ ముక్కుపోయిన అటుకుల్ని చుట్టాడు. కనీసం ఆ అటుకుల్ని మూట చుట్టడానికి ఒక తాడు కూడా లేదు. మళ్ళా ఉత్తరీయంలోంచి ఇంకో ముక్క చింపి దాన్ని చుట్టాడు. ఇంతకన్నా దారిద్ర్యం ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? అందులో మళ్ళీ ఉత్తరీయానికి అన్నీ ఎయిర్ హోల్సే, అన్నీ ఎక్కడ చూసినా రంధ్రాలే, ఎక్కడ చూసినా రంధ్రాలే. ఇలాంటి పరిస్థితుల్లో నడుచుకుంటూ 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 ద్వారకాపురికి వచ్చేసాడు. ద్వారకాపురికి వస్తే ఆ ద్వారకాపురిలో ముందుగా ఎవరు కనిపించారంటే కృష్ణుడి యొక్క 16,108 మంది పత్రులు కనిపించారు. ఆ పత్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళ శరీరాలని కూడా బంగారంతో అలంకృతమై ఉన్నవి. ఆ బంగారంతో అలంకృతమైనటువంటి వాళ్ళ శరీరాల మీద వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో కూడినటువంటి హారాలు ఉన్నవంట. చాలా ఖరీదైనటువంటి పట్టు పీతాంబరాల్ని ధరించి ఉన్నారంట వాళ్ళందరూ కూడా. ఆశ్చర్యపోతున్నాడు, అసలు వీళ్ళందరూ దేవతా కన్యల్లా ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు అసలు అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగితే వాళ్ళందరూ కృష్ణుడి యొక్క పత్రులు. ఆశ్చర్యపోయాడు సుధాముడు. అరే, కృష్ణుడి యొక్క పత్రులే ఈ విధంగా ఉంటే ఇంకా కృష్ణుడు ఎలా ఉంటాడో అని ఆశ్చర్యపోయి నేరుగా ఆ ద్వారబంధం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సైనికుల్ని అడుగుతూ ఉన్నాడు.
ఒకసారి ఊహించాడు, అరే నేను ఇప్పుడు కృష్ణుడిని కలవడం అవసరం అంటావా? ఇంత దూరం వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు, కృష్ణుడిని కలవడం అవసరం అసలు? ఒకవేళ కృష్ణుణ్ణి కలవాలి అనుకొని నేను కృష్ణుడి యొక్క స్నేహితుడిని అని చెబితే భటులు అనుకుంటారు కృష్ణుడి యొక్క పేరు ఉపయోగించుకుంటున్నాడు ఇతను అని నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారేమో. బ్రాహ్మణుడు దేనినన్నా అంటే తట్టుకోగలడు, కానీ అవమానాన్ని తట్టుకోలేడు. అందుకు బ్రాహ్మణుడు అవమానపడి బాధపడితేనంట భగవంతుడు బాధపడతాడంట, అందుకని బ్రాహ్మణుడిని ఎప్పుడూ అవమానించకూడదు. మరి అక్కడ ఆయన ఈ విధంగా అనుకుంటున్నాడు, ఒకవేళ ఈ సైనికులే నన్ను లోపలికి పంపించి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నేను నీ స్నేహితుడిని అంటే నువ్వెవరు, నాకు గుర్తు లేదే అని ఎక్కడ కృష్ణుడు అంటాడో అలా కానీ అంటే నా ప్రాణం ఏమైపోతుంది అని చెప్పి సరే వద్దు కృష్ణుడిని కలవకూడదు అనుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన వెళ్ళిపోతుంటే ఆయన ప్రాణం అక్కడ ఉండి శరీరం వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ప్రాణం అక్కడే ఉండిపోయి శరీరం వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా కాదు, ఎలాగైనా కృష్ణుడిని కలవాలి, కృష్ణుడు నన్ను అవమానించినా పర్వాలేదు, కృష్ణుడిని కలుస్తాను అనుకొని వెళ్ళిపోయాడు. ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళాడు. ద్వారపాలకులు అడుగుతూ ఉన్నాడు, నేను కృష్ణుడిని కలవాలి, కృష్ణుడి కోసమే వచ్చాను, కృష్ణుడి యొక్క స్నేహితుడిని అని చెప్తున్నాడు. అయితే ద్వారపాలకులు ఏమనుకుంటున్నారంటే చూడ్డానికి బిచ్చగాళ్ళ ఉన్నాడు ఈయన, కానీ బ్రాహ్మణుడిలాగే ఉన్నాడు, బహుశా బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని మనం అగౌరవపరచకూడదు, కృష్ణుడికి చెబుదాము వెళ్ళి అని చెప్పి కృష్ణుడి దగ్గరికి నేరుగా వెళ్ళి అయ్యా మీకోసం ఎవరో కుచేలుడు వచ్చాడు అని చెప్పి అన్నారు. అప్పుడు వచ్చింది ఆయనకి ఆ పేరు కుచేలా అని. ద్వారపాలకులు అన్నారు మీకోసం ఎవరో కుచేలుడు వచ్చాడు. కుచేలా అంటే అర్థం ఏమిటి అంటే బీదరికం కలిగి సరైన వస్త్రాన్ని ఒంటి మీద ధరించలేనటువంటి వాడు కుచేలా. అటువంటి వాడు మీకోసం వచ్చాడు, మీ స్నేహితుడు అంటున్నాడు అని చెప్పి అనగానే కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే హంసతూలిక తల్పం మీద రుక్మిణీ మాతతో శయనించి ఉన్నాడు. రుక్మిణీ మాత కృష్ణుడి యొక్క పాదాలని నొక్కుతూ ఉంది. ఆవిడ యొక్క చేతులు ఏ విధంగా ఉన్నామంటే ఆవిడ చేతులు కమలపు ఆకులు ఏ విధంగా ఉంటాయి, కమలపు రేకులు ఏ విధంగా మధురంగా లేతని గులాబీ రంగుతో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయంట. ఆ లేతని గులాబీ రంగు కలిగినటువంటి ఆ చేతులతో స్వామి వారి యొక్క నల్లని పాదాలని ఒత్తుతూ ఉంది. నీలి మేఘ వర్ణ పాదాలని ఒత్తుతూ ఉన్నది. ఎంత అందంగా ఉంది చూడడానికి. ఒత్తుతూ ఉంటే ఈ లోపల భటుడు ఆ తెరచాటు నుంచి అయ్యా మీకోసం ఎవరో కుచేలుడు వచ్చాడు, మీ స్నేహితుడంట, మీరిద్దరూ కలిసి చదువుకున్నారంట గురుకులంలో సాందీపముని ఆశ్రమంలో అనగానే ఒక్కసారి ఆ కుచేలుడు ఈ భటుడు వెనకాతల నుంచి కనిపిస్తూ ఉన్నాడంట. కనిపిస్తూ ఉండగానే ఒక్కసారి సుధామా అని చెప్పి కృష్ణుడు ఆ హంసతూలిక తల్పం నుంచి ఉవ్వెత్తున ఒక్కసారి దూకాడంట. అక్కడ వరకు దూకి కుచేలా సుధామా అని చెప్పి గట్టిగా హత్తుకున్నాడంట. లక్ష్మీదేవి రుక్మిణీ మాత అనుకుంటుంది అసలు ఎంత బంధం ఏమిటి వీళ్ళిద్దరి మధ్య, కృష్ణుడు నన్ను కూడా వదిలిపెట్టి ఆ విధంగా ఎందుకు వెళ్ళిపోయాడు. అందుకని భగవంతుడు దేనికి బందీ అయిపోతాడంటే ప్రేమకి బందీ అయిపోతాడు. మనందరికీ తెలుసు, ఎంతమంది చూశారు మహావతార నరసింహ చూసారా? చూడలేదు మీరెవరు చూడలేదా? చూడండి, మిస్ అయిపోతారు సినిమా. అద్భుతం అన్నమాట, అద్భుతం. అందులో చూడండి అంత ఉగ్ర రూపాన్ని కలిగినటువంటి నారసింహుడు చిన్న పిల్లవాడి ప్రేమకి బానిసైపోయాడు. ఒక సింహము పిల్ల, ఆ సింహము పెద్ద తల్లి సింహము చిన్న పిల్ల సింహాన్ని ఏ విధంగా ముద్దాడుతుందో ఆ విధంగా ప్రహ్లాదుని ముద్దాడుతూ ఉన్నాడు స్వామి. ప్రేమకి బానిసైపోయాడు అంతే. సో అదేవిధంగా ఈ ప్రేమకి సుధాముడి యొక్క ప్రేమకి ఎంత
ఎంత బానిస అయిపోయాడంటే స్వామి అటు రుక్మిణీమాతని వదిలిపెట్టి ఒక్కసారి గట్టిగా హత్తుకున్నాడు. నేరుగా తన చేత్తో ఆ సుధాముడిని తీసుకొచ్చి హంసతూలిక తలపం మీద కూర్చోబెట్టాడు. అసలు ఆ మందిరంలోకి ఎవరికి ఎంట్రీ లేదు, ఒక్క రుక్మిణీమాతకి తప్ప. అటువంటి రుక్మిణీమాత కూర్చున్నటువంటి ఆ సయ్యం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి రుక్మిణీమాతతో చెప్తున్నాడు, ఏది ఆ బంగారపు పళ్ళెం తీసుకురా అని చెప్పి ఆ బంగారపు పళ్ళెని తీసుకొచ్చి అందులో వజ్రాలతో నిండినటువంటి వజ్రాలు పొదిగినటువంటి బంగారపు పాత్రని తెచ్చి ఆ పాత్రతో సమస్తమైనటువంటి నదీ జలాలతో స్వామి పాదాలు కడుగుతూ ఆ పాదపు నీటిని ఏం చేస్తున్నాడు, తల మీద ప్రోక్షణ చేసుకోవాలి, తాగుతూ ఉన్నాడు చరణామృతంగా. తాగుతూ రుక్మిణీమాత సమస్త ఐశ్వర్యములకు అధిపతి అయినటువంటి రుక్మిణీమాత యొక్క శిరస్సు మీద జరుగుతున్నాడు స్వామి. ఏది నా కోసం ఏం తెచ్చావు? భయపడుతున్నాడు. ఎంత ఐశ్వర్యం! కాళ్ళు కడగడానికే బంగారు పళ్ళెం పెట్టాడు. కాళ్ళు కడగడానికి వజ్రాలతో కూడినటువంటి వజ్రాలు పొదిగినటువంటి చెంపుని తీసుకొచ్చాడు. నిద్రించడానికి హంసతూలిక తల్పం అంటే ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు. ఇంత ఇచ్చినటువంటి వాడికి అటుకులు ఏం పనికొస్తాయి? అందుకే అప్పుడప్పుడు మేము డొనేషన్కి వెళ్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద డోనర్స్కి కలిసినప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్లు పట్టుకెళ్తూ ఉంటాం, ప్రసాదాలు అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళకి మనం ఈ చిన్నవి పట్టుకెళ్తే వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి పట్టుకెళ్తూ ఉంటాం, వాళ్ళ స్థాయిని బట్టి. సో ఆ విధంగా అనుకున్నాడు సుధాముడు, అరే నేను తెచ్చినటువంటి అటుకులు ఏ మాత్రం పనికి వస్తాయి అని చెప్పి దాచేస్తూ ఉంటే కృష్ణుడు, ఏం దాస్తున్నావు? అప్పుడు అలాగే దాచావు, గుర్తుందా నీకు? అప్పుడు కూడా నువ్వు తెచ్చినటువంటి పదార్థాన్ని నాకు ఇవ్వకుండా దాచావు, అందుకని భగవంతునికి ఇవ్వకుండా దాచినందుకు కటిక పేదరికాన్ని అనుభవించాడు. మరి మనం ఎంత దాచుకుంటున్నాము? ఈ మధ్య ఒక డోనర్ దగ్గరికి వెళ్తే కృష్ణాష్టమికి డొనేషన్ ఇవ్వండి అంటే, మా కోట అయిపోయిందండి ఇంకెవ్వండి అంటే. కృష్ణుడిని ఏమంటారు తెలుసా? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రప సభూమి విశ్వతో హృత్వా అని చెప్పి పురుష సూక్తంలో చెప్తారు. సహస్రాక్ష, సహస్రమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు భగవంతుడు. 1000 చేతులు కలిగినటువంటి వాడు. మనం ఈ 2 చేతులతో కానీ దాచుకున్నామంటే 1000 చేతులతో లాగేసుకుంటాడు. అప్పుడు ఎంత దాచుకోగలుగుతావు నువ్వు? అదే నువ్వు ఈ 2 చేతులతో ఇవ్వడం మొదలు పెడితే 1000 చేతులతో ఇస్తాడు. ఎంత సంపదనిస్తాడు చూడండి. ఇది తెలియక మనం దాచుకుంటున్నాం. ఆ దాచినంతే ఎవడ పట్టుకుపోతాడు తర్వాత. మనం ఇక్కడ భగవత్ సేవకి వినియోగించకపోతే అది దేనికి ఉపయోగించాలో చెప్పండి తెలుసండి? అది కర్మ. ఆ కర్మని దేనికి ఉపయోగించాలంటే ఏ డాక్టర్లకో ఏ మందులకో ఉపయోగించాలి. నిజమే, ఇది కర్మ సిద్ధాంతం చెబుతుంది. అందుకు గృహస్థగా అయినందుకు మనం భగవత్ సేవకి వినియోగించాలి. అప్పుడు దాచుకున్నందుకు గాను ఆయన ఇన్ని సంవత్సరాలు కటిక పేదరికాన్ని అనుభవించాలి. ఏంటి కుచేలా, ఏంటి సుధామ, మళ్ళా దాచుకుంటున్నావా? ఏది చూపించని చెప్పి మళ్ళా ఆయనకి పేదరికాన్ని ప్రసాదించడం కృష్ణుడికి ఇష్టం లేదు. అందుకని కృష్ణుడు బలవంతంగా లాక్కొని అరే నాకు ఇష్టమైనటువంటి అటుకులు. కృష్ణుడికి ఏమి అటుకులు ఇష్టం కాదు. ఎవడు చెప్పాడు కృష్ణుడికి అటుకులు ఇష్టం అని? ఎక్కడన్నా రాసుందా? ఆయన దగ్గర లేక అటుకులు తెచ్చాడు. అన్నీ ఉండి ఆడికారులు అటుకులు తెస్తాం మనం. ఇది మన పరిస్థితి. అన్నీ ఉన్నాయి, ఆడి కారు కూడా ఉంది, కానీ అటుకులు పట్టుకొని వస్తాం. స్వామి కేసీ అటుకులు స్వామి పంచండి అందరికి. అది మన పరిస్థితి. కాబట్టి భగవంతుడికి ఇష్టమని కాదు, ప్రేమతో తెచ్చాడు కాబట్టి ఇష్టము, ప్రేమతో తీసుకొచ్చాడు కాబట్టి ఇష్టము. అందుకు ఆయన ఒక గుప్పిడి తినేశాడు, 2వ గుప్పిడి తినేశాడు. అయ్యా స్వామి ఇంక ఆపండి. లక్ష్మీదేవి చెప్తుంది, ఇంకో గుప్పిడి కానీ తిన్నారంటే నేను కూడా వెళ్ళి ఆయనకి ఊడిగం చెయ్యాలి. ఆల్రెడీ అక్కడ సమస్త సకల ఐశ్వర్యాలు వచ్చేసినాయి. సుధాముడు కృష్ణుని కలిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా వీళ్ళిద్దరూ రోజంతా కూర్చొని మాట్లాడుకొని ఎవరి గృహానికి అంటే సుధాముడి గృహానికి వెళ్ళిపోతూ ఉంటే, సుధాముడు తన గృహానికి వెళ్ళిన తర్వాత అసలు అతను ఉన్నటువంటి ప్రదేశంలో అసలు ఆ గృహమే లేదు.
అది ఒక అద్భుతమైనటువంటి సువర్ణమయమైనటువంటి భవనంగా మారిపోయిందంట. ఆయన ఇల్లు మా ఇల్లు కాదనుకొని దాటుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికీ చూడొచ్చు, ఆ గృహం అందుడికి ఉంది. ఈ ఇల్లు మా ఇల్లు కాదనుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ భార్య లక్ష్మీదేవిలో నడిచొస్తుంటే, ఆహా ఎవరు నిజంగా లక్ష్మీదేవిలా ఉంది, ఎవరు ఈవిడ అనుకుంటున్నాడు. గుర్తుపట్టలేదు భార్యని కూడా. అప్పుడు నీ యొక్క సేవకులు వచ్చి మొత్తం ఇంటిని అంతటినీ మార్చేశాడు అని చెప్పి అన్నాడంట. నా సేవకుడు ఎవడు? నేనే సేవకుడిని కదా, నాకు ఇంకెవడు సేవకుడు? బహుశా ఇదంతా మాధవుడు చేసినటువంటి పనే అని చెప్పారు. అంటే భగవంతుణ్ణి అడగనాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా అడగకుండా అన్నీ ఇస్తాడు. ఎప్పుడు మనం ఆయన పట్ల ప్రేమని చూపించినప్పుడు, మనమేమి అడగాల్సిన అవసరం లేదు, అన్నీ ఇస్తాడు. ఇది నిజమైనటువంటి స్నేహానికి తార్కాణం, నిజమైనటువంటి స్నేహానికి నిదర్శనం. నిజమైన స్నేహంలో ఏముండాలంటే ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి. నిజమైన స్నేహంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. నిజమైన స్నేహం ఎప్పటికీ విఫలమవదు. ఎప్పుడు కృష్ణుడు కలిశాడు? 4 ఏళ్ల ప్రాయంలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. కృష్ణుని కలిసింది 125 సంవత్సరాలు. 120 సంవత్సరాల తర్వాత కలిస్తే కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడు. మనం సంవత్సరంలో మర్చిపోతాం ప్రతి ఒక్కరిని. చేసిన సేవని, చేసిన దాన్ని ఏమంటారు, చేసినటువంటి సహాయాన్ని, చేసినటువంటి అన్నిటినీ మర్చిపోతాం. అన్నిటినీ మర్చిపోతాం. కానీ కృష్ణుడు 100 ఏళ్ళు గుర్తుపెట్టుకున్నాడు. కృష్ణుడు 100 ఏళ్ళు కాదు, జన్మాంతరాలకి గుర్తుపెట్టుకుంటాడు. అందుకు నిజమైన స్నేహితుడు ఎవరంటే ఆయన. నిజమైన స్నేహితుడు ఆయన. అది నిజంగా స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలంటే ఆయనతోనే చేసుకోవాలి, ఆయన భక్తులతోనే చేసుకోవాలి. ఇది ఈరోజు స్నేహితుల దినోత్సవం కోసం మరొకసారి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హరే కృష్ణ. సో ఒక్కసారి మనం